గత కొన్ని రోజులుగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం పెళ్లిపై పలు రకాల వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన మొదటి భార్య సంచలన వీడియో రిలీజ్ చేశారు. గరికపాటిపై ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై ఆయన మొదటి భార్య కామేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గరికపాటి ఓ నీచుడు, ఆయన పేరు తలుచుకున్నా కూడా పాపమేనంటూ ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 25 ఏళ్ల తనను రాక్షసుడిలా ఏడిపించాడంటూ కామేశ్వరి ఆరోపణలు చేశారు. గరికపాటికి నీతి లేదని, ఖ్యాతి కోసం పాకులాడతాడని మండిపడ్డారు. ఆడది అంటే గరికపాటికి చాలా అలుసంటూ చెప్పుకొచ్చారు కామేశ్వరి. తన పిల్లల కోసమే గరికపాటి 25 సంవత్సరాలు భరించానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గరికపాటి తనకంటే 2 ఏళ్లు చిన్నవాడని, తన పచ్చటి సంసారాన్ని కూల్చి తనను రెండో పెళ్లి చేసుకున్నాడంటూ తెలిపారు. వాలి సుగ్రీవుడి కథ చెప్పినందుకు తనపై క్రిమినల్ కేసు పెడతావా అంటూ గరికపాటిపై కామేశ్వరి ఫైర్ అయ్యారు. తన మీద తన కొడుకుతోనే క్రిమినల్ కేసు పెట్టించి పోలీస్ స్టేషన్ కు లాగుతారా అని మండిపడ్డారు. గరికపాటి పెట్టే హింసలు బయటకు చెప్పేవి కాదని తెలిపారు కామేశ్వరి. గరికపాటి రెండో భార్య శారద చాలా మంచిదని చెప్పుకొచ్చారు. కాగా కామేశ్వరితో విడిపోయి శారదాన్ని రెండో పెళ్లి చేసుకున్న గరికపాటి పిల్లల బాధ్యతను ఆయన తీసుకున్నారు. అయితే కామేశ్వరి చేసిన కామెంట్స్ పై గరికపాటి టీం స్పందించింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కలత పెడుతుందని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. గరికపాటిపై కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్, పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా ఇకపై అలాంటి దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.